పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2023-24. ఈ సర్వే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియో, వర్క్ పాపులేషన్ రేషియో మరియు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ యొక్క డేటాను అందిస్తుంది. 2023 జూలై నుంచి 2024 జూన్ వరకు ఈ డేటా కవర్ చేయబడింది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ఉపాధిలో కొనసాగుతున్న ట్రెండ్స్ను వివరిస్తుంది. ఇక సర్వే వివరాలు చూసుకుంటే, పట్టణ ప్రాంతాలలో పురుషులు 2022-23 సంవత్సరంలో 74.3% మంది ఉపాధిని పొందితే 2023-24 సంవత్సరంలో 75.6% ఉపాధిని పొందారు. ఇక పట్టణ ప్రాంత మహిళలను చూసుకుంటే 2022-23 సంవత్సరంలో 25.5% మంది ఉపాధి పొందారు. 2023-24 సంవత్సరంలో 25.8% మంది ఉపాధిని పొందారు. ఇక మొత్తంగా పట్టణ ప్రాంతంలో చూసుకుంటే 2022-23 సంవత్సరంలో 50.3% మంది ఉపాధిని పొందారు. 2023-24 సంవత్సరంలో 51% మంది ఉపాధిని పొందారు. ఇక ఓవరాల్గా 2022-23 సంవత్సరంతో పోలిస్తే 2023-24 సంవత్సరంలో ఉపాధిలో పెరుగుదల కనిపిస్తుంది. ఇక వర్క్ పాపులేషన్ రేషియో, కార్మికుల జనాభా నిష్పత్తి. పట్టణాలలో 2022-23 సంవత్సరంలో 47% మంది ఉపాధిని పొందితే 2023-24 సంవత్సరంలో 47.6% మంది ఉపాధిని పొందారు. ఇక పట్టణాలు, గ్రామీణ రెండు కలిపి 2022-23 సంవత్సరంలో 53.4% మంది ఉపాధిని పొందారు. 2023-24 సంవత్సరంలో 53.5% మంది ఉపాధిని పొందారు. ఇది స్థిరమైన ఉపాధి అవకాశాలను సూచిస్తుంది. ఇక నిరుద్యోగ రేటు చూసుకుంటే, గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగం 2022-23 సంవత్సరంలో 4.3%గా ఉంది. అది 2023-24 సంవత్సరంకి 4.2%కి తగ్గింది. ఇక పట్టణ పురుష నిరుద్యోగం చూసుకుంటే 2022-23 సంవత్సరంలో 6% ఉంది. 2023-24 సంవత్సరంలో 6.1%గా ఉంది. ఇక పట్టణ ప్రాంతాలలో మహిళల నిరుద్యోగం చూసుకుంటే 2022-23 సంవత్సరంలో 8.9%గా ఉంది. 2023-24 సంవత్సరంలో 8.2%గా ఉంది. ఇక పట్టణ పురుషులు, స్త్రీలు రెండు కలిపి చూసుకుంటే 2022-23 సంవత్సరంలో 6.7% నిరుద్యోగం ఉండగా 2023-24 సంవత్సరంలో 6.7% ఉంది. ఇక ఓవరాల్గా ఇండియా మొత్తం చూసుకుంటే 2022-23 సంవత్సరంలో 5% నిరుద్యోగం ఉండగా 2023-24 సంవత్సరంలో 4.9% నిరుద్యోగం ఉంది. ఇది ఉద్యోగ అవకాశాలలో స్వల్ప మెరుగుదలను సూచిస్తుంది. ఏప్రిల్ 2, 2025న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాలపై టారిఫ్లను పెంచాడు. ఈ ప్రకటనతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ, ఆయా దేశాల మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. ఔషధాలు మరియు మైక్రోచిప్స్ మినహాయించి మిగిలిన వస్తువులపై ఈ టారిఫ్స్ వర్తిస్తాయని ట్రంప్ ప్రకటన చేశాడు. అయితే తాజాగా చైనా తప్ప మిగిలిన దేశాలన్నింటికీ 90 రోజుల పాటు ఈ టారిఫ్ల నుంచి మినహాయింపు ఇచ్చాడు. తలసేమియా వ్యాధి వలన ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 3 లక్షల నుంచి 4 లక్షల మంది పిల్లలు చనిపోతున్నారు. హిమోగ్లోబిన్ లేకపోవడం వలన ఈ సమస్య వస్తుంది. తలసేమియా వచ్చిన వారిలో రక్తహీనత, తీవ్రమైన అలసట, పిల్లలలో పెరుగుదల లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. భారతదేశ జనాభాలో 3-4% మంది జనాభా ఈ వ్యాధితో బాధపడుతున్నారు. జాతీయ తలసేమియా నియంత్రణ కార్యక్రమం ద్వారా ప్రజలకి అవగాహన కల్పించడంతో పాటు పరీక్షలను కూడా నిర్వహిస్తుంది. వివాహానికి ముందు లేదా గర్భధారణకి ముందు తలసేమియా పరీక్షలు చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కస్తూర్బా గాంధీ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీన నేషనల్ సేఫ్ మదర్హుడ్ డేను జరుపుకుంటారు. ఇక ఈరోజు క్వశ్చన్స్ చూసుకుంటే, ఫస్ట్ది గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ ఢిల్లీ, బి బెంగళూరు, సి చెన్నై, డి హైదరాబాద్.
ఆన్సర్ వచ్చేసి ఏ ఢిల్లీ. ఖనిజ రంగంలో స్వావలంబనను పెంచడానికి 2025వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ జాతీయ ఖనిజ పరిరక్షణ మిషన్, బి జాతీయ క్రిటికల్ మినరల్ మిషన్, సి క్లీన్ ఎనర్జీ మినరల్ ఇనిషియేటివ్, డి పైవేవి కావు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జాతీయ క్రిటికల్ మినరల్ మిషన్. ఇటీవల జరిగిన అధ్యయనం ప్రకారం ఏ జాతిని హంటా వైరస్ యొక్క ప్రత్యేక వాహకంగా గుర్తించారు? ఏ నల్ల ఎలుక, బి గబ్బిలం, సి దోమలు, డి కప్పలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నల్ల ఎలుక. 2025 జాతీయ గిరిజన యువజనోత్సవాలకు ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం ఏమిటి? ఆప్షన్ ఏ అస్సాం, బి మణిపూర్, సి మిజోరం, డి నాగాలాండ్. ఆన్సర్ వచ్చేసి సి మిజోరం. భారత రిజిస్ట్రార్ జనరల్ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? ఆప్షన్ ఏ చట్టం మరియు న్యాయ మంత్రిత్వ శాఖ, బి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సి రక్షణ మంత్రిత్వ శాఖ, డి హోం మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి డి హోం మంత్రిత్వ శాఖ.